హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్ 9th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని జాగ్రఫీ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. 9th జాగ్రఫీలోని లాస్ట్ లెసన్ జనాభా. ఈ లెసన్లో ఉన్నటువంటి ఎవ్రీ బిట్ కూడా కవర్ చేయడం జరిగింది. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 9th జాగ్రఫీకి సంబంధించి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఫస్ట్ పాయింట్, భారతదేశ జనగణన శాఖ మన దేశ జనాభాకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. 2011 నాటికి భారతదేశ జనాభా 1210.6 మిలియన్లు. ఇది ప్రపంచ జనాభాలో 17.5%. ఈ 1.21 మిలియన్ల మంది ప్రజలు ప్రపంచ విస్తీర్ణంలో 2.4% ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ 1210.6 మిలియన్ల జనాభా మన దేశం యొక్క 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అసమానంగా ఉన్నారు. మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ 199 మిలియన్ల మంది ఉన్నారు. వీరి జనాభా దేశ జనాభాలో 16%. మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, తక్కువ జనాభా ఉన్న రాష్ట్రము సిక్కిం. సిక్కిం రాష్ట్ర జనాభా 0.6 మిలియన్లు. నెక్స్ట్, తక్కువ జనాభా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే లక్షద్వీప్. తక్కువ జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. ఇక్కడ 64,429 మంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ బిట్స్ అనేవి డిఎస్సిలో అడిగేటువంటి జీకేకి రిలేటెడ్గా ఉంటాయి. సో వీటిని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్, భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది జనాభా కేవలం 5 రాష్ట్రాలలో నివసిస్తున్నారు. భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి జనాభాలో సగం మంది ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నారు. అవి ఏ రాష్ట్రాలు అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. విస్తీర్ణం పరంగా మన దేశంలో పెద్ద రాష్ట్రం రాజస్థాన్. విస్తీర్ణం పరంగా మన దేశంలో పెద్ద రాష్ట్రము రాజస్థాన్. ఇక్కడ మొత్తం జనాభాలో 5.5% ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, జనగణన. మొదటి జనగణన అనేది 1872లో జరిగింది. మొదటి సంపూర్ణ జనగణన 1881లో జరిగింది. ఈ 1881 నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన అనేది జరుగుతూ ఉంటుంది. జనాభా పరంగా ఇండియా ప్రపంచ శాతంలో అయితే 17.5%. విస్తీర్ణం పరంగా ఇండియా అనేది ప్రపంచంలో 2.4% ఉంది. నెక్స్ట్ పాయింట్, జనాభా విస్తరణ 2011 ప్రకారం భారత్లో 100% అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో 7% ఉంది, ఉత్తరప్రదేశ్లో 16% ఉంది. జనసాంద్రత అంటే ఒక యూనిట్ ప్రాంతంలో గల జనాభా సంఖ్య. బంగ్లాదేశ్, జపాన్ మాత్రమే భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగి ఉన్నాయి. భారతదేశం కంటే ఎక్కువ సగటు జనసాంద్రత కలిగిన దేశాలు బంగ్లాదేశ్ మరియు జపాన్. బంగ్లాదేశ్లో ఒక చదరపు కిలోమీటర్కి గల జనాభాకి సంబంధించి 964 మంది ఉన్నారు. జపాన్ యొక్క జనసాంద్రత 840. భారత్ యొక్క జనసాంద్రత 382 చదరపు కిలోమీటర్లు. అంటే బంగ్లాదేశ్లో ఒక చదరపు కిలోమీటర్కి 964 మంది ఉంటే జపాన్లో అయితే 840 మంది, భారత్లో 382 మంది ఉన్నారు. మన భారత్లో అయితే జనసాంద్రత పరంగా బీహార్లో అయితే ఒక చదరపు కిలోమీటర్కి 1102 మంది ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో 17 మంది ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, 2014 జూన్ భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అనేది ఏర్పడింది. 15/8/2019 జమ్మూ కాశ్మీర్ను జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. సో జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడినది 5th ఆగస్ట్ 2019. నెక్స్ట్ పాయింట్, జనసాంద్రతను ప్రభావితం చేసే అంశాలు. కొండ ప్రాంతాలు, రాతి స్వరూపం గల భూస్వరూపము, ఒక మోస్తారు నుండి తక్కువ వర్షపాతం,
నిస్సారమైన తక్కువ సారవంతమైన నేలలు. ఇవన్నీ కూడా జనసాంద్రతను ప్రభావితం చేస్తాయి. ఈ కొండ ప్రాంతాలలో అనేది జనసాంద్రత తక్కువగా ఉంటుంది. నిస్సారమైన నేలలు ఉన్న చోట కూడా జనసాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. మైదాన ప్రాంతాలు మరియు ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, జనాభా పెరుగుదల. ఒక నిర్దిష్ట కాలంలో అంటే 10 సంవత్సరాలలో ఒక దేశం లేదా భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పును జనాభా పెరుగుదల అని అంటారు. ఇది 2 విధాలుగా ఉంటుంది, నిర్దిష్ట సంఖ్యల రూపంలో మరియు శాతాల రూపంలో. ప్రతి సంవత్సరం దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల రేటు అని అంటారు. ప్రతి సంవత్సరం లేదా దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యను స్థూల పెరుగుదల రేటు అంటారు. ఇది మునుపటి జనాభాను తర్వాత జనాభా నుండి తీసివేయడం ద్వారా లెక్కిస్తారు. భారతదేశ జనాభా 1951లో 361 మిలియన్ల నుండి 2011 నాటికి 1210 మిలియన్లకు పెరిగింది. 2045 నాటికి భారతదేశం చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది. నెక్స్ట్ పాయింట్, జనాభా మార్పు లేదా పెరుగుదల ప్రక్రియ. జనన రేట్లు, మరణాల రేట్లు, వలసలు ఇవన్నీ కూడా జనాభా మార్పును సూచిస్తాయి. ఫస్ట్ వన్, జనన రేటు అంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను జనన రేటు అంటారు. మరణాల రేటు అంటే ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్య. భారత జనాభా వృద్ధికి కారణం మరణాల రేట్లు తగ్గడం. మన భారతదేశంలో జనాభా పెరుగుదలకు కారణం మరణాల రేట్లు అనేది తగ్గడం. నెక్స్ట్, వలసలు. వలసలు అంటే వివిధ ప్రాంతాలు మరియు భూభాగాల మధ్య ఉన్న ప్రజల కదలిక. 2001 నుంచి 2011 మధ్య మిలియన్ కంటే ఎక్కువ జనాభా గల నగరాల సంఖ్య 35 నుంచి 53కి పెరిగింది. 10 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారిని కౌమార జనాభా అని అంటారు. కౌమార జనాభా అంటే 10 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి సమూహం. భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం 1952. నెక్స్ట్ పాయింట్, జాతీయ జనాభా విధానాన్ని 2000లో చేయడం జరిగింది. జాతీయ జనాభా విద్యా విధానము 2000 యొక్క లక్ష్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 14 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య, శిశు మరణాల రేటును ప్రతి 1000 సజీవ జననాలకు 30 కంటే తక్కువకు తగ్గించడం, పిల్లలకు సార్వత్రిక రోగనిరోధక శక్తిని అందించడం, బాలికలకు ఆలస్యంగా వివాహం చేయడాన్ని ప్రోత్సహించడం, కుటుంబ సంక్షేమాన్ని ప్రజా కేంద్రీకృత కార్యక్రమంగా మార్చడం. సో ఫ్రెండ్స్, ఇది జనాభా అనే లెసన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.